హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత నాకైతే స్వీట్ తినాలనిపించింది. సో ఇప్పటికిప్పుడు అన్నీ తీసుకొని ఇక్కడ తెచ్చి చేసి తిని ఈ లోపల ఇంట్రెస్ట్ అంతా పోతుందేమో అని చాలా సింపుల్గా అయిపోవాలని చెప్పి ఇలా ట్రై చేశాను. చాలామంది చేస్తుంటారని కూడా అనుకుంటున్నాను. ఇంకెవరికైనా తెలియకపోతే మస్ట్ అండ్ ట్రై అని చెప్తానండి. ఎందుకంటే చాలా తక్కువ సమయంలో ఎంత బాగా అయిపోతుందంటే ఎవరు చేయరు చెప్పండి. అండ్ ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలకి ఎవరికైనా మళ్ళీ మళ్ళీ అడుగుతారు కన్ఫామ్గా. ఎందుకంటే అంత బాగుంటుంది ఇది బెల్లంతో, కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే దీన్ని ఫస్ట్ మనం బెల్లం పాకం అయితే చేసుకోవాలండి. అంతే చేసుకున్న తర్వాత మీరు చక్కగా ఏదైనా బౌల్ తీసుకునో లేదంటే ప్లేటో దేంట్లో అయినా బ్రెడ్ పీసెస్ అయితే పెట్టేసుకోండి. అండ్ ముందే ఆ బ్రెడ్ని మీరు రోస్ట్ చేసుకుంటారన్నా నో ప్రాబ్లం, విత్ గీ. అండ్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం అండి, రెండు బాగానే ఉంటుంది. సో ఆ తర్వాత ఇలా సిరప్ అంతా నేను చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే ఇదంతా బాగా స్ప్రెడ్ అయితే అంత జ్యూసీగా అంత బాగుంటుంది. అండ్ ఇదైనా కూడా మీరు కావాలనుకుంటే ఐస్ క్రీమ్ అప్లై చేసి 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చాలండి, ఇంకా బాగుంటుంది. అండ్ అసలు ఐస్ క్రీమ్తో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఐస్ క్రీమే కాదు, మనకి గులాబ్ జామ్ అన్నీ ఉంటాయి. లేదనుకుంటే ఇలా కూడా తినచ్చండి, ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగుంటుంది. ఇలా అయిపోయినాక మనకు కొంచెం మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. సో ఆఫ్టర్ ఇలా నేను స్ప్రెడ్ చేసినాక నేనైతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సిరప్ అయితే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే మీడియంగా. తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే నా దగ్గర ఆల్మండ్స్ ఉన్నాయని స్ప్రెడ్ చేసుకున్నానండి. చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకొని అవి వేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుండు అనిపించింది నా దగ్గర అయితే. అప్పుడు నా దగ్గర ఆల్మండ్స్ మాత్రమే ఉన్నాయి. సో అలా ట్రై చేశాను. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసేయండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అండ్ అంతే తక్కువ సమయంలో అయిపోతుంది. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని మాట్లాడుతూనే ఈ స్వీట్ చేసేసేయచ్చు మనం, అంత బాగుంటుంది. సో విత్ సర్వ్ చేసేసుకుంటే ఎంత బాగుంటుందో ట్రై చేయండి. చూసారా, నాకైతే అసలు చూస్తుంటే హనీ కేక్ లాగా అనిపించింది, హనీ స్లైస్ లాగా. మీరు కూడా ట్రై చేయండి.